రేవంత్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎల్ఆర్ఎస్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం 50,000 కోట్ల రూపాయల దోపిడీకి స్కెచ్ వేసిందని ఆరోపించారు. ఎన్నికలప్పుడు ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు బండి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఉచితంగా ఎల్ఆర్ఎస్ ఇస్తామని చెప్పిన వీడియోను ఆయన విడుదల చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బర్త్ డెత్ రెగ్యులరైజేషన్ పేరుతో స్కీమ్లు పెడతారేమో అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కాంగ్రెస్ నమ్మక ద్రోహానికి బీజేపీ పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎల్ఆర్ఎస్ అట మార్చి 31 వరకు ఎల్ఆర్ఎస్ కు అవకాశం ఇస్తారట. ఎల్ఆర్ఎస్ కు ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మాట్లాడారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము ఫ్రీగా చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా ఆ రోజు ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలా 50,000 కోట్లు ప్రజల నుంచి వసూలు చేయడానికి, ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ రోజు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు, కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు, బీఆర్ఎస్ అన్నాడు, ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అన్నాడు. ఎంఆర్ఎస్ అంటే ఏంటంటే మ్యారేజ్ రెగ్యులేషన్ స్కీమ్ అట. ఇప్పుడు మేమంటున్నాం అంటే మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ పోయింది, ఎంఆర్ఎస్ కాదు, ఇవాళ బీఆర్ఎస్ పట్టుకొస్తుంది. రేవంత్ పట్టుకొస్తాడు. బీఆర్ఎస్ అంటే బర్త్ రెగ్యులేషన్ స్కీమ్ పట్టుకొచ్చినా పట్టుకొస్తాడు. ఇవాళ మనిషి చచ్చిపోతాడు, డిఆర్ఎస్ కూడా డెత్ రెగ్యులేషన్ కూడా పట్టుకొస్తాడు. చచ్చిపోతాడు పైసలు వసూలు చేస్తే ఫస్ట్ వచ్చింది ఇవాళ.